నమస్తే మామ, ఈ రోజు కూడా స్ట్రాంగ్ కాంటెంట్ తోనే వచ్చాను. ఇంకా లేట్ లేకుండా షురూ చేద్దాం. ఈ అమ్మాయి ఎక్కడికక్కడున్నారా పిచ్చి పుగ్గళ్ళు. మరి లేకపోతే ఆ కారోడ్ నిన్నేం చేశాడనరా? నువ్వు ఒక దొంగలాగా, సారీ దొంగ నా కొడుకులాగా ధమ్కి ఇస్తున్నావు. ఓయమ్మా చానా చిన్న సెకల్లేవురా నీలా. ఇలా వచ్చే పోయే కార్ల మీద చేతులు కాళ్ళు ఎత్తావనుకో, ఈసారి వెనకొచ్చే కారోడు కొద్దిగా స్టీరింగ్ ఇటు తిప్పుతాడు అంతే. ఇక నీ క్యాప్ ఇటు తిప్పక్కర్లే, నీ తల ఇటు తిరిగిపోద్ది. కారు వెనకాల కుక్కలా పరిగెడుతున్నావు. దీంట్లో ఏముందనరా? రికార్డ్ చేసి పోస్ట్ చేసావు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నా మాటిని అర్జెంట్ గా వీడియోని డిలీట్ చేసే, లేకపోతే ఫస్ట్ డాగ్ బ్రీడ్ నేమ్ ఏంటని కమెంట్ చేస్తారు. ఒక్క నిమిషం ఉండమ్మా, ఇక్కడ ఏదో రాసుంది. జీవితం నాశనం అవ్వాలంటే ఏం చేయాలి? ఓకే, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లిరిక్స్ లో ఉంటది అనుకుంటా, చూద్దాం. లిరిక్స్ విన్నానక్క. ప్రేమిస్తే జీవితం నాశనం అవ్వుద్ది అని అర్థమైంది. బ్రైట్నెస్ పెంచితే అక్క కనిపించదు, తగ్గిస్తే వీడు కనిపించడు. నో డౌట్ వీళ్ళ నాని పింకీనే. ఈ క్రింజినారా ఇంత ఫేమస్ చేశారు. జనరేషన్ అబ్బాయిలను చూసిన తర్వాత సన్యాసం తీసుకోవాలనిపిస్తుంది తెలుసు. నాకొద్దయ్యా, నాకొద్దు, నేను వెళ్ళిపోతా హిమాలయ. నీకు కనీసం ఆ ఆప్షన్ అన్నా ఉంది, కానీ ఈ జనరేషన్ అమ్మాయిలను చూస్తే మాకేమనిపిస్తుందంటే సన్యాసం కాదు, చచ్చిపోవాలనిపిస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఓహో, ఇప్పుడే నచ్చాడా? మరి 2007 నుంచి ఈ ప్లేయర్ నచ్చలేదా అక్క? ఓహో, అప్పటికి అతనికి సక్సెస్ లేదు, ఫేమ్ లేదు కదా. భలే చూస్ చేసుకుంటారక్క కొంతమంది అమ్మాయిలు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొట్టండి మావా, ఒక 700 లైక్స్ కొట్టండి. అలాగే ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా గట్టిగా గుద్దండి మావా. నెక్స్ట్ వీక్ కల్లా 7K అయిపోవాలి. వీడియోలు చూస్తున్నా కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి.